జై శ్రీకృష్ణ. ఇప్పుడు అడిగిన ప్రశ్న నమశివాయ మంత్రాన్ని ఎలా జపించాలి అని అడుగుతున్నారు. సో శివపురాణంలో నేను చదివిన ప్రకారంగా ఆ మంత్రాన్ని ప్రణవ మంత్రము అంటారన్నమాట. ప్రణవ అంటే ఇట్ విల్ టేక్ యూ ఇన్సైడ్, లోపలికి తీసుకెళ్ళిపోతుంది అనమాట. ఇక్కడున్న పరిస్థితిలో మనం ఇప్పుడు ఎక్కడున్నాము అంటే తెలుసుకోవాలి అంటే ఎలా చెప్తానంటే, నేను ఒక ఆడదాన్ని, నేను హైదరాబాద్లో ఉన్నాను, నేను ఈ ఫ్యామిలీకి కమ్యూనిటీకి బిలాంగ్ అవుతాను అని మనము మన ఐడెంటిటీ మన శరీరంతో మనము డెవలప్ చేసుకున్నాను, నేను ఒక ఆడదాన్ని. బట్ శాస్త్రం ఏమంటుంది, ధర్మం ఏమంటుంది, మనకు సనాతన ధర్మం ఏమంటుందంటే నువ్వెవరు అంటే నా శరీరం నా చెయ్యి అంటున్నావు చూడు, అది నువ్వు అంటారు. అది మాట్లాడడం ఈజీ, కానీ అనుభూతి ఉండాలి కదా. ఆ అనుభూతి దాకా తీసుకెళ్లేదే మంత్రము. మననాత్రాయతే మంత్ర. ఎంత మంత్రాన్ని మనం మననం చేసుకుంటే అంత మనము మోక్షానికి దగ్గరవుతాము. అలాంటి ఒక గొప్ప మంత్రము అంటే ప్రణవ మంత్రము. ఇట్ విల్ టేక్ యూ టు వితిన్, మోక్షాన్ని ప్రసాదించే మంత్రము ఓం నమ శివాయ. ఇది ఎలాగా జపించాలి అంటే, నాకు మా గురువుగారు ఏదైతే చెప్పారో అది నేను చెప్తానండి. ఆడవాళ్ళు ఓం అనేది పలకకూడదు. చూడండి, ఆడవాళ్ళు పలకకూడదు ఇలా అనగానే కొంతమంది ఫెమినిస్ట్ వెంటనే వాళ్ళ కోపం వచ్చేస్తుంది. ఎందుకు పలకకూడదు, నేను అంటానండి, నాకేం కాదు కదా అంటారు. మనకు సింపుల్ థింగ్ అండి, మెడిసిన్లో కూడా మనం ఏం చేస్తామంటే, అమ్మ మీరు ఈ మెడిసిన్ వాడకూడదు అంటే మీరు ఈ డాక్టర్ ఇలా క్వశ్చన్ వేస్తారా అండి, వై డాక్టర్ అనేసి. కొంతమంది ప్రతిదీ గూగుల్ చేస్తూ ఉంటారు. అండి, గూగుల్ నుంచి ప్రతిదీ ఎందుకు అలా చెప్పారు నేను చేస్తాను అంటే కుదరదు. మనం అందరం భిన్నం అండి. అందరం ఏం వింటామంటే అందరం ఒకటే అంటాం. చాలామందికి అలా అంటే ఇష్టం, కానీ అది అసత్యం అండి. అందరం వేరే. ఒక్క తల్లికి పుట్టిన 2-3 పిల్లలు కూడా సమానంగా ఉండరు అంటారు కదా. ఒక్క చేయికున్న వేళ్ళు కూడా సమానంగా ఉండవు. మనం అందరం వేరే అండి. మన ప్రకృతి వేరే, మన విచారధార వేరే, అందరం మనం వేరే అనమాట. సింపుల్గా చెప్పాలి అంటే, మీకు బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ చేయాలనుకోండి, ఏదో ఒక ఆర్గన్ ట్రాన్స్ప్లాంట్ చేయాలండి, మీ తమ్ముడు మీ అక్క మీకు ఇవ్వగలుగుతారా? నో. టిష్యూస్ డజన్ మ్యాచ్ అంటారు కదా. సింపుల్. అందరం మనం ఒకటి కాదు, మన సంస్కారం ఇవన్నీ వేరే ఉంటాయి. కాబట్టి అందరికీ వేరే మంత్రాలు, అందరికీ వేరే సాధన మనకు మన సనాతన ధర్మంలో చెప్పబడింది. కాబట్టి ఓం నమ శివాయ అన్న మంత్రంలో ఓం నమ శివాయ ఇలాగా ఆడవాళ్ళు జపించకూడదు అని మాకు మా గురువుగారు చెప్పారు. మేము శ్రద్ధతో అది పాటిస్తాము. మరి ఆడవాళ్ళు ఎలా జపించాలి అంటే శివాయ నమః, శివాయ నమః ఇలాగా జపించవచ్చు. ఇప్పుడు ఇది ఏమవుతుందంటే, ఇది మంత్రం అనమాట. ఎందుకు అంటే నమః, ఓం, ఐం, హ్రీం చెప్పాను కదండి. బీజాలు వచ్చాయి, నమః వచ్చిందంటే ఆ మంత్రానికి కొన్ని డూస్ అండ్ డోంట్స్ ఉంటాయి. ఇష్టం వచ్చినట్టు హరినామం లాగా నేను బాత్రూంలో పలుకుతాను, ఎవరైనా చనిపోతే శవం ముందు కూర్చొని నేను పలుకుతాను అంటే కుదరదు. దీనికి శుద్ధి అనేది చాలా అవసరము. శారీరక శుద్ధి, మానసిక శుద్ధి 2 ఉండాలి. కాబట్టి స్నానం చేసి స్వామివారి ముందు కూర్చొని ఆసనంలో కూర్చొని నమశివాయ నమశివాయ, శివాయ నమః, శివాయ నమః, ఓం నమ శివాయ మగవాళ్ళు ఇలాగా మనము హరినామాన్ని ప్రణవ మంత్రాన్ని మనము స్మరించవచ్చు. కానీ గుర్తుపెట్టుకోండి, అది ప్రణవ మంత్రము, అది మంత్రము. దాని అనుష్ఠానబద్ధంగా మాత్రమే చేయాలి. ఇష్టం వచ్చినట్టు నామం లాగా నేను చేస్తాను అంటే అలాగా కుదరదు. మంత్రాలు చాలా పవర్ఫుల్ ఉంటాయి. దే కెన్ డూ గుడ్ అండ్ దే కెన్ ఆల్సో హార్మ్ యూ. కాబట్టి ఇలాంటివి జాగ్రత్తగా గురువుని అడిగి చేస్తేనే మంచిది. లేదు మేమేం నమ్మము, మేము చేసుకుంటాము అంటే మీ ఇష్టము. కానీ శాస్త్రాలు మాత్రము ఆడవాళ్ళు ఓం నామాన్ని, ఓంని పలకరించవద్దు అని మనకు చెప్పారు. శివాయ నమః అని స్మరించండి చాలు. ఇప్పుడు అడిగిన ప్రశ్న కాశీ ప్రాంతం గురించి శివపురాణంలో ఏం చెప్పారు అనేసి. సో కాశీ, శంబల ఇవన్నీ రీసెంట్గా బాగా మనము గూగుల్లో కూడా సర్చ్ చేసేది. ఎందుకు అంటే కల్కి సినిమా నుంచి మనం చూస్తున్నాం కదండి. ఆ కల్కి సినిమాలో చాలా వింతగా చూపించారు. కానీ మనకి ఏమైందంటే, మనకు పురాణాలు గురువుల కన్నా కూడా సినిమాలే ఇప్పుడు మనకు ఎక్కువగా అథెంటిక్గా అనిపించే కాలంలో లెట్ మీ మేక్ ద క్లారిటీ దట్ శివపురాణం అనుసారంగా కాశీ ప్రాంతం అనేది ఎప్పుడు కూడా నాశనము అవ్వదు. కాశీ ప్రాంతం ఏదైతే ఉందో భగవంతుని త్రిశూలం మీద ఇలాగా ఉంటుందన్నమాట. పైన ఉంటుంది, త్రిశూలం మీద ఉంటుంది. సంపూర్ణ పృథ్వీ కూడా ప్రళయం వచ్చిన తర్వాత అది మునిగిపోతుంది. కానీ ఈ కాశీ క్షేత్రం మాత్రం ఇలాగ పైన ఉంటుంది, త్రిశూలం మీద ఉంటుంది. కాబట్టి అక్కడ ఎప్పుడు కూడా రోగాలు, దుఃఖాలు, బాధలు, ఇలా చనిపోవడాలు, అంతము, ప్రళయము అనేది అక్కడ జరగదు. సో ఇప్పుడు మీరు అడగొచ్చు, అదేంటి దక్క అక్కడ కూడా మనుషులు చనిపోతారు కదా, అక్కడ కూడా రోగాలు ఉన్నాయి కదా అంటే, అక్కడ జరిగేది లీల మాత్రమే అండి. నేను ఒక మాట చెప్తాను.
హైదరాబాద్లో ఇప్పుడు నేను ఇక్కడ ఉంటాను కదా, ఇక్కడ బ్రీత్ చేసింది నేను బృందావనంలో కాశీ చేసిన తర్వాత వెళ్ళే బ్రీత్ డిఫరెంట్ ఉంటుంది. మీరు కొంచెం ఏమన్నా ఉందా మిమ్మల్ని అడగొచ్చు. దిస్ ఈజ్ నాట్ టు బి ఎక్స్ప్లెయిన్డ్. ఇది పదాల్లో మనం చెప్పలేమండి, అది ఎక్స్పీరియన్స్ చేసే లోకం అనమాట. కాశీకి వెళ్ళిన తర్వాత ఉన్న వైబ్స్ హైదరాబాద్లో ఉండవు, అది తీర్థస్థానము. బృందావనంలో వెళ్ళిన తర్వాత ఉన్న వైబ్రేషన్స్ కానివ్వండి, ఆ ఎనర్జీ కానివ్వండి, అక్కడ డోర్ ఉంటుందన్నమాట. బృందావనం అయిపోయిందని బయటికి వస్తాం కదా, బయటికి రాగానే గాలి వేరే, లోపల గాలి వేరే ఉంటుంది. అది ఎలా తెలుసుకోవచ్చు అంటే భక్తి, భగవంతుడు, ఈ ప్రకృతి అనేది వి కెనాట్ మెజర్ ఇట్. ఎందుకు అంటే మనం ఫైనల్లీ మెజర్ చేసేది ఏది కూడా మన సెన్సెస్ ద్వారానే మనం చేస్తాము. కళ్ళు, ముక్కు, చేతులు కదండి, ఇవన్నీ మన సెన్సెస్. సో ఈ సెన్సెస్కి తెలుస్తేనే దేవుడు అని అనుకున్న వాళ్ళు కొంతమంది ఉంటారు, దేవుడు ఉంటే చూపించు అనేసి. సో చూపించలేం మనము. ఎలాగ మనం గాలిని చూపించలేమో, ఎలా మనం ప్రేమను చూపించలేమో, అలాగా భగవంతుణ్ణి కూడా ఇట్ హ్యాస్ టు బి ఫెల్ట్, మనము చూపించలేము. కాబట్టి ఆ సినిమాలో చూపించినట్టుగా దారిద్ర్యం వచ్చేసింది, కాశీనగరం అంతా నాశనం అయిపోయింది, చాలా దారుణంగా చూపించిన ఒకటి ఏంటిదంటే భైరవ అని చూపించిన క్యారెక్టర్ ప్రభాస్. ఐ సీరియస్లీ లైక్ హిమ్, బట్ ఆ మూవీ చేయడం వల్ల నాకు కొంచెం డిస్రెస్పెక్ట్ కలిగింది ప్రభాస్ మీద. సో ఆయన ఒక అంటే భైరవుడుగా చూపించినప్పుడు యూ హ్యావ్ టు కీప్ ద డిగ్నిటీ అండి. నిజంగా నాకు షేమ్గా ఫీల్ అవుతుంది. ఏంటిదంటే మన సనాతన ధర్మీలు కొంచెం కూడా సిగ్గులేదా అనిపిస్తుంది అసలు. అలా ఆ సినిమా తీశారు, ఆయన పక్కన ఒక అర్ధం నగ్నంగా ఉన్న అమ్మాయిని చూపించారు. సో డూ యూ థింక్ కాలభైరవ రూపంలో ఉన్న సాక్షాత్తు శివుడు ఇలాగ అర్ధనగ్నంలో ఉన్న అమ్మాయితో తిరుగుతాడా అండి? ఖచ్చితంగా కాదు. సో డివినిటీని తెలుసుకోవాలి, పరమాత్మ భక్తిని తెలుసుకోవాలి, అతీంద్రియ శక్తుల్ని తెలుసుకోవాలి అంటే గురువులు, పురాణాలు ఇవన్నీ గురువుల ద్వారా తెలుసుకుంటే తెలుస్తాయి. కానీ ఇలాంటి సినిమాలు చూపించే చెత్తని మాత్రం నిజం అనుకుంటే యూ విల్ బి అట్ లాస్. సో శివపురాణం చదవండి, తెలుసుకోండి. కాశీ నగరాన్ని ఎవ్వరు కూడా నాశనం చేయలేరండి. ఆ రోగాలు, కనిపించే రోగాలు ఇవన్నీ కూడా, మృత్యువు కూడా బాహ్య రూపంలో మాత్రం మనకు కనిపిస్తాయి. కానీ అక్కడున్న ప్రతి శక్తి, ప్రతి మనిషి, ప్రతి అణువు, ప్రతి నీరు, ప్రతి ఏది ఉన్నా కూడా అది చాలా డివైన్. అది ఎక్స్పీరియన్స్ చేస్తే కానీ అర్థం కాదు. శివుని విభూతి గురించి మాహాత్మ్యం అడుగుతున్నారు. సో శివుని విభూతి ఎలా ధరించాలి, ఎవరు ధరించాలి అంటే శివపురాణం అనుసారంగా స్త్రీ, పురుషులు ఏ వర్ణంలో ఉన్నవాళ్ళు కానివ్వండి, బ్రాహ్మణ, వైశ్య, శూద్ర, క్షత్రియ అందరూ కూడా, ఆడవాళ్ళు, మగవాళ్ళు, చిన్న పెద్ద అందరూ కూడా భస్మాన్ని ధరించవచ్చు. భస్మాన్ని ఎలా ధరించాలి అంటే త్రిపుండ్రం అన్నమాట. ఇలాగా భస్మం తీసుకొని ఇలాగ రాసే విధానం అంటే 3 రేఖలు రావాలి అని మనకు చెప్తారన్నమాట. సో 3 అంటే దానికి వివిధ కారణాలు మనకు శివపురాణంలో చెప్పారన్నమాట. సత్వ, రజ, తమ, త్రిమూర్తులు, పరమాత్మ, ఇలాగ 3కి మన దగ్గర ఒక మహాత్మ్యం ఉంది. కాబట్టి ఇలాగా ధరించడం అనేది ఒక విధానం. భస్మాన్ని అలాగ మాత్రమే ధరించాలి. కొంతమంది ఎలా ధరిస్తారంటే భస్మంతో చందనం కూడా కలిపి ధరిస్తారు. ఎందుకు అంటే చాలా మందికి తెలియని విషయం చెప్తానండి. శివపురాణంలో దేర్ ఆర్ థౌజండ్స్ ఆఫ్ శ్లోకాస్. ఒక 1000 శ్లోకాల కన్నా ఎక్కువ శ్లోకాలు ఏం చెప్తున్నాయంటే హరిహరులు ఒక్కటే. హరిని పూజించేవాడు అంటే వైష్ణవుడు శివుడిని ద్వేషిస్తే విష్ణుమూర్తి ప్రసన్నుడు అవ్వడు. అలాగే విష్ణుమూర్తిని ద్వేషించి నన్ను ఎంత పూజించినా కూడా నేను ప్రసన్నుడు అవ్వను అని ఇలా ఎన్నో శ్లోకాలు, ఎన్నో స్టోరీస్లో 1000 దానికన్నా ఎక్కువగా మనకు శివపురాణంలో చెప్పారు. కాబట్టి హరి చందనము, శివుడి యొక్క భస్మము 2 కలిపి కూడా మనం రాసుకోవచ్చండి. శివపురాణంలో 2 మాలలు కూడా కలిపి వేసుకోవచ్చు అని చెప్పారు. మరి భస్మం ఎలా వస్తుంది అంటే నేను స్పిరిచువల్ రీజన్ ఒకటి చెప్తానండి. ఏంటిది అంటే భస్మాంతం శరీరం. ఆ భస్మం పెట్టుకున్నప్పుడు ఒకరోజు మనం గుర్తు ఏం చేసుకోవాలి రోజు అంటే నువ్వు ఎందుకు అహంకారం చేస్తున్నావు, ఎందుకు కామ, క్రోధ, లోభ, ఈర్ష ఇవన్నీకి లొంగుతున్నావు, నువ్వు ఒక్కరోజు భస్మం అయిపోతావు గుర్తుపెట్టుకో అంటే ప్రతి మనిషి ఎప్పుడైతే నేను ఒకరోజు చనిపోతాను గుర్తుపెట్టుకుంటాడు అనుకోండి, అప్పుడు ఏమవుతుందంటే మనకు వికారాలకు మనం ఆధీనం అవ్వము. ఇప్పుడు ఏదో తప్పుడు పని చేయాలనిపిస్తుంది అనుకోండి, బట్ ద మొమెంట్ యూ కమ్ టు నో దట్ ఇప్పుడు నువ్వు చనిపోతున్నావు అంటే మనం ఆ చెడు పని చేయగలుగుతామా? ఎందుకు ఇవన్నీ ఏం చేసినా కూడా ఇప్పుడు నేను చనిపోతున్నాను కదా అన్న ఒకటి వస్తుంది మనకు. సో అది ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. భస్మాంతం శరీరం. అహంకారం, లోభం, కామం, క్రోధం దీనికి గురి అవ్వకు, చెడు చెయ్యకు, ఎందుకంటే ఒకరోజు నువ్వు భస్మాంతం అయిపోతావు అని చెప్పడం స్పిరిచువల్ రీజన్. ఇంకో కారణం ఏంటిది అంటే మన దగ్గర చేసే ప్రతి క్రియలో కూడా ఆయుర్వేదిక్ అనేది ఒక థాట్ అనేది ఉంటుంది. ఏంటిది అంటే వేదాలు ఏం చెప్తున్నాయంటే మీ ఫిజికల్లీ, మీరు మెంటల్లీ కూడా మీరు మంచిగా ఉండాలి అంటే ఈ
చేసే పద్ధతిని కూడా వివిధ రూపాల్లో మనకు శివపురాణంలో చెప్పారండి. ఏదో కట్టెలు తీసుకొచ్చి దాన్ని మంట పెట్టేసి అది బూడిదైన తర్వాత పెట్టుకోవడం అనేది భస్మం కాదు. ఏముంటాయి అంటే విశిష్టమైన హెర్బ్స్ ఉంటాయి అన్నమాట. అవి వేసి మంటలో వేయాలి. ఓన్లీ ఇలా చేసామనుకోండి అది మెడిసిన్ మాత్రం అవుతుంది. ఇది మంత్రయుక్తంగా ఎలా అవుతుంది అంటే అగ్నిరితి భస్మః ఇలాగా ఒక వేద మంత్రం పఠిస్తూ దాన్ని తయారు చేసి అగ్నిరితి భస్మః ఈ మంత్రాన్ని పఠిస్తూనే బ్రాహ్మణులు దాన్ని పెట్టుకుంటారు. ఎందుకు అంటే మన సనాతన ధర్మం చెప్తుంది ఏంటిది అంటే అగ్ని, వాయు, జలము, పృథ్వీ ఇవన్నీ కూడా పంచభూతాలు ఉన్నాయి కదండి. అన్నీ కూడా ఎనర్జీ క్యారియర్స్. అన్నీ కూడా ఎనర్జీ క్యారియర్స్. నీళ్ళు కూడా ఎనర్జీ క్యారీ చేస్తాయి, అగ్ని కూడా ఎనర్జీ క్యారీ చేస్తుంది. భస్మము అంటే ఆ ధాతులు ఏవైతే ఉన్నది పృథ్వీతత్వము, అది కూడా ఎనర్జీ క్యారీ చేస్తుంది. సో మనం నీళ్లు తీసుకొని ఒక మంత్రాన్ని జపిస్తే ఆ నార్మల్ వాటర్లో ఎనర్జీ వస్తుంది, శక్తి వస్తుంది. సిమిలర్లీ ఆ హర్బ్స్ని తీసుకొని మంటలో వేసి శివనామాన్ని మనం జపించుకుంటూ భగవన్నామాన్ని జపించుకుంటూ మనం ఎప్పుడైతే భస్మాన్ని తయారు చేస్తామో ఆ పృథ్వీతత్వము అగ్నితత్వం కూడా ఆ మంత్రాల్లో ఉన్న ఎనర్జీని క్యారీ చేసి దాంట్లో పెడతాయి అనమాట. సో వాట్ హ్యాపెన్స్, అది పెట్టుకున్న తర్వాత బుద్ధి, ఫోకస్ అనేది కానివ్వండి, ఇంటెలిజెన్స్ అనేవి కానివ్వండి, మన తలరాత కూడా ఇక్కడ రాస్తారు. తలరాత అంటారు కదండి, ఇక్కడ రాసి ఉంటుంది అనమాట. అది కూడా నాశనం చేసే శక్తి భస్మంలో ఉంటుంది. కాబట్టి అది రాసిన తర్వాత మానసికంగా కూడా శారీరకంగా కూడా మనం వృద్ధి చెందుతాము. ఇలాగ కూడా మనకు చెప్పారనమాట. సో భస్మము ఎందుకు పెట్టుకోవాలి అంటే భగవద్భక్తితో కూడా పెట్టుకుంటారు. ఇంకో కారణం ఏంటిది అంటే మనం తిలక ధారణ చేసామనుకోండి. ఇప్పుడు ఒక మనిషి ఉన్నాడు, నార్మల్గా ఉన్నాడు, బొట్టు లేదు, ఒక మాల లేదు, ఏం లేదు. ఇంకో వ్యక్తి ఉన్నాడు, బొట్టు పెట్టుకున్నాడు, మాల పెట్టుకున్నాడు, పరిచయం లేదు, కానీ మనకు నమస్కారం చేయాలనిపిస్తుంది. వై? ఎందుకు అంటే మనకు వాళ్ళని చూడంగానే హరి గుర్తొస్తాడు, దేవుడు గుర్తొస్తాడు కదండి. కాబట్టి అవి కూడా మనం ధరించాలి. ఎందుకు అంటే మనిషి మనసు ఎలా ఉంటుందంటే ఎప్పుడు కూడా తప్పుడు మార్గంలో మనకు తీసుకెళ్ళవచ్చు. అప్పుడు అవన్నీ ధరించామనుకోండి, మన వేషభూష, ఆభూషణాలు, మన తిలకము, ఇవన్నీ మనకు మంచి గుర్తు చేయాలి. ఆల్వేస్ దే రిమైండర్స్ ఆఫ్ గుడ్. కాబట్టి ఇలాంటి తిలకము, మన ఊర్ధ్వపుండ్రము, త్రిపుండ్రం ఏదన్నా కానివ్వండి, ఇవన్నీ ధరించే వెనక కారణం కూడా ఏంటిది అంటే ఎప్పుడు కూడా తప్పుడు మార్గంలోకి వెళ్ళకు, యు బిలాంగ్ టు శివ అన్నది గుర్తు తెచ్చుకో. కాబట్టి కూడా మనము భస్మం ధరించాలి అని మనకు శివపురాణం చెప్తుంది. కాబట్టి అన్ని రకాలుగా మంచి చేస్తుందండి భస్మము, అందరూ ధరించవచ్చు. ఓం నమః శివాయ.